తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాలో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ అతని దీనస్థితిని వెలుగులోకి తెచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. నటుడి పరిస్థితి చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. సినీ ప్రముఖులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత చదవలవాడ శ్రీనివాస్ ఫిష్ వెంకటేష్ కు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఇక ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానంటూ సాయం చేయడంలో ముందుండే మెగా ఫ్యామిలీ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిందట. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీసుల నుంచి ఫిష్ వెంకట్ కు ఫోన్లు వెళ్లాయట. ఈ విషయాన్ని ఫిష్ వెంకటే వెల్లడించారు. మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి, రామ్ చరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఫిష్ వెంకట్ పరిస్థితిపై మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు స్పందించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తున్నారు.